వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ స్మిత. టుడేస్ న్యూస్ బులెటిన్. హైదరాబాద్ లో కలకలం సృష్టించిన ఇన్స్టాగ్రామ్ బాలిక హత్య కేసులో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన బాలికను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి పేరుతో వంచించి పెళ్లి చేసుకున్న గంట వ్యవధిలోనే హత్య చేశాడు దుర్మార్గుడు. పోలీసుల దర్యాప్తులో కీలక వెలుగులోకి వచ్చాయి. రూమ్ లోనే దండలు మార్చుకొని ఫోటోలు తీసుకొని బాలికను పెళ్లి చేసుకున్నట్లు నిందితుడు చింటూ అలియాస్ విఘ్నేష్ బాలిక తల్లిదండ్రులను పోలీసులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. పోలీసుల విచారణలో చిన్న చిన్న దొంగతనాలు కేసుల్లో చింటూ జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తుంది. మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని 6 ఏళ్ల తర్వాత అనాథాశ్రయంలో కూతుర్లు చూశారు. ఈ సందర్భంగా కూతుర్లు భావోద్వేగానికి లోనయ్యారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని మాతృదేవోభవ అనాథాశ్రయానికి అన్నదానం చేయడానికి ఆయన కూతుర్లు వెళ్లారు. మతిస్థిమితం కోల్పోయి 6 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. ఆ యువతులు వెంటనే వారి తండ్రిని చూసి గుర్తుపట్టారు. ఆ తర్వాత ఆయనను ఇంటికి తీసుకువెళ్లారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు లాయర్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో న్యాయవాది బైక్ పై వెళ్తుండగా పోలీసులు ఆపారు. పోలీసులు సదరు న్యాయవాది వాహన తనిఖీ చేసి తాళం చెవి తీసుకోగా న్యాయవాదికి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఎలక్ట్రిక్ బైక్ పేలుడు సంభవించింది. బైక్ కు ఛార్జింగ్ పెడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 30% ఉన్న ఛార్జింగ్ పెట్టామని బాధితుడు చెప్తున్నారు. ఛార్జింగ్ పెట్టిన కేవలం 5 నిమిషాల్లోనే బైక్ పేలుడు సంభవించింది. బైక్ కొనుగోలు చేసి 40 రోజులు కాకముందే బైక్ పేలడంపై బాధితులు మృతి తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బైక్ డిక్కీలో వరి ధాన్యం డబ్బులు సుమారు రూపాయలు 1.90 లక్షలు ఉన్నట్లు బాధితులు తిరుపతి రెడ్డి వాపోయారు. వికారాబాద్ జిల్లా లంగచెర్ల బాధితుల రైతులకు సంఘీభావంగా మహబూబాబాద్ లో టీఆర్ఎస్ గురువారం మహాధర్నా తలపెట్టింది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గురువారం మహబూబాబాద్ లో పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వహించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు.